ఎవడైనా సరే ప్రజలకు జవాబుదారీతనం ఉండడానికి ఫస్ట్ టైం ఈజ్ మెలడౌన్. అవును, దానివల్ల తెలుగుదేశం పడాల్సిన ఇబ్బంది ఉంది, తెలుగుదేశానికి వచ్చే ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఏంటంటే మీరు దానికి దీనికి కనెక్ట్ చేస్తున్నారు. మీరు అదే ఆ ఎంబడే నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఫస్ట్ మాసాయన రాజేష్, తర్వాత కడపలో శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ తర్వాత ఏమో నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అండ్ టీజీ భరత్ గారు. ఇందులో 50% పైన త్యాగశీలి అమ్మ దొల్లు బ్యాచే ఉంది. ఇంకెవరు ఉన్నారు? మీరు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు 10 మెట్లు పైకి ఎక్కిన పవన్ కళ్యాణ్ టకటకమని ఆయన సారీ చెప్పి ప్రజాప్రతినిధి చేయవలసిన ప్రైమరీ రోల్ జస్టిఫై చేశాడు. ఈక్వలెంట్గా అదే ఫస్ట్ టైం మంగళగిరి నుంచి గెలిచిన లోకేష్ గారు బీయింగ్ క్యాబినెట్ హోదా కలిగినాడు, వాళ్ళ పార్టీ స్టాండ్ అండి అని కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశాడు టు సపోర్ట్ టీటీడీ చైర్మన్. ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి జరిగిందండి. సరే, ఆయన టీటీడీ చైర్మన్ మీరు అన్నది కరెక్ట్ అయి ఉండొచ్చు. టీటీడీ చైర్మన్కి మద్దతుగా ఉండటం కోసం అది కూడా ఏంటంటే ఆయన ఏదో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఘాట్కి వెళ్ళినప్పుడు ఆయన వెళ్తుంటే మీడియా వాళ్ళు వచ్చి ఏదో క్వశ్చన్ వేసేసరికి ఆ రీలో ఆయన చెప్పారు, ఆయన లోకేష్కి ఎందుకు ఆ ఇంటెన్షన్ ఉంటుందండి. ఎప్పుడు సార్ జరిగింది? వైకుంఠ ఏకాదశికి ముందు రోజు. ఇది ఎప్పుడు సార్ వర్ధంతే? ఈ 10 రోజుల్లో ఈ పర్టికులర్ ఇష్యూ మీద ప్రిపరేషన్ లేకుండా క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. క్యాబినెట్ సమిష్టి నిర్ణయం లేకుండా. మీకు ఇంకోటి గమనించారు అక్కడ, మీ డిబేట్లో మన ఇద్దరం చర్చించుకున్నాం, గ్యాప్ కొందలేదు మీకు. అక్కడ ఇమీడియట్ క్యాబినెట్తో చంద్రబాబు గారు సమావేశం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు. బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం హీ వాజ్ వెరీ మచ్ దేర్ ఫిజికల్లీ ఇన్ తిరుపతిలో. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంబడి హోంమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి అండ్ పార్సాది గారు, రామానాయుడు గారు కూడా ఉన్నారు. సో డిప్యూటీ సీఎం అరైవల్ గురించి జనరల్గా తెలుస్తుంది, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ సీఎంకి ఇంటిమేట్ చేస్తారు కదా. ఒకవేళ చెప్పలేదు సార్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని ఆయనకి చెప్పలేదు పక్కన. అలా చంద్రబాబు గారికి చెప్పరా పవన్ కళ్యాణ్ వచ్చాడని? మరి అదే ఎందుకంటే ఈయన స్టాండ్ ప్రకారం ఈ స్టాండ్ స్టిల్ ఈ స్టూడ్ లైక్ ఎ పిల్లర్. మనం తప్పు ఒప్పుకోవాల్సిందే. ఆ జిద్దు మీద ఇతనున్నాడు, ఆ జిద్దు మీద లేనిదెవరు? అప్పటికైతే వాళ్ళు. ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి. ఒక విధంగా సెల్ఫ్ గోల్ వేసి మళ్ళీ గోల్ కీపర్తో నో బాల్ అని చెప్పించింది. ఈ 10 రోజులు అంత గాబరాగా ఎంబడే సస్పెండ్ చేయాలని మీరు అడగటం ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఒక 2 విషయాలు గమనించండి దీంట్లో. పాయింట్ 1, టీటీడీ 10 రోజులు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు చేయించాలి అన్నది డిసైడెడ్ అండ్ డిజైన్డ్ ప్రోగ్రామ్. లెట్ ఇట్ బి. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్లో లేకుండా ఉంటే దానికన్నా జోక్ ఇంకోటి ఉండదు. బట్ వెరీ ఫస్ట్ మూమెంట్ ఇన్సిడెంట్ అయిన వెంటనే చంద్రబాబు గారి రియాక్షన్లు మీరు గమనించారా? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10 రోజులు పెట్టాడు, ఇవన్నీ ఇంత మునిపైతే ఎప్పుడు లేదు. ద్వాదశి నిజమే అది సార్. ఎక్కడో శ్రీరంగంలో ఉండే సాంప్రదాయాన్ని తీసుకొచ్చి స్పిరిచువాలిటీని మార్కెటింగ్ చేసుకోవడానికి వైసీపీ చేసిన దుర్మార్గం కాదా అండి ఇది? కదా, నిజాయితీగా మాట్లాడండి. బాగా మాడదా? బాగా చెప్పారు సార్. మీరు కూడా మనం హిందూ అయ్యండి కూడా మనం అలా మాట్లాడిన ఎంతవరకు సమంజసం మీ నోటితో నేను చెప్పేసి నేను సాంప్రదాయం అదే చెప్తాను. ఏదైనా దేవదేవుడు సంప్రదాయం, అది శ్రీరంగం సంప్రదాయం. శ్రీరంగంలో కొలిచే దేవుడు ఈ దేవుడు ఒకటని మీరు నమ్ముతారా నమ్మరా? ఆయన రంగనాథుడు, ఈయన వెంకటేశ్వర స్వామి. అంటే రూపమే కదా, ప్రతిరూపమే కదా. ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయంకి వెళ్తారా, వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తారా? శ్రీ వైష్ణవులు ఆరాధించే అంటేనే వైష్ణవ దేవాలయం కదా. ఇది కాన్సెప్ట్ అందాం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీరు అమరావతిని ఇలా ఉండబోతుందని బిల్డింగ్ల కోసం 10 మంది ఆర్కిటెక్టులతో బొమ్మలు వేయించవచ్చు. బట్ ముక్కోటి ఏకాదశి ఇలా ఉంటుందని చెప్పి మిగిలిన 9 రోజులు కూడా సామాన్య భక్తులకి ఆ అనుభూతితో దర్శనం ఇప్పించడం ఎంతవరకు సమంజసమో కాదో మీరు చెప్పండి. ఎందుకంటే శ్రీరంగంలో కూడా మీరు అన్నట్టు ద్వాదశి ఏకాదశి తర్వాత తదనంతర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఇంతమంది జనాభాలని మనం సంతృప్తి పరచలేకపోతున్నాం 2 దినాలు కాబట్టి ఒక 10 రోజులు పెట్టుకున్నారు వాళ్ళు కదా. అక్కడ అన్నది ఇప్పుడు కాదండి, డెమోక్రసీలో టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్కే కదా. ఇప్పుడు అంతకన్నా శ్రీరంగం కన్నా ప్రాశ్చిత్యం ఉంది హిందూ హెడ్ క్వార్టర్స్ ఇవాళ తిరుపతి దేవస్థానం అంటే. అలాంటిది ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి పోనీ వీళ్ళేమైనా అలా కాదు మేము హెన్స్ ఫోర్త్ ఓన్లీ ద్వాదశి ఏకాదశి అని చెప్పారా? వీళ్ళు కూడా 10 రోజులకి కార్యక్రమం తెరలేపారా? చెప్పే స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, అలా చేయకూడదనే కదా మీకు తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పిందని చివాట్లు పెట్టారు కదా ఆఫీసర్స్ని. సార్ నేను అంటుంది అది ఆఫీసర్ని చేరబట్టలు పెట్టి బదులు టీటీడీ బోర్డు నిర్ణయమా ఆఫీసర్ నిర్ణయమా? సార్ నేను అదే చెప్తాను సార్, మీకు మళ్ళీ అదే చెప్తున్నాను సార్. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆల్ దిస్. సే ఫర్ ఇన్స్టెంట్ ఇది ఇన్సిడెంట్ జరగకమనుకుంటే ఈ సెట్ ఆఫ్ డెలిబరేషన్ చంద్రబాబు గారు ఇచ్చిందిరా మరి అదే కాంట్రడిక్షన్ అంటాను సార్. ఒకటి వెన్ యూ వాంట్ టు స్టాండ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా ద్వాదశి ఏకాదశిని ఈ ప్రభుత్వం వచ్చి 10 రోజులు 10 మందికి ఉపయోగపడే పని చేస్తానని చెప్పి 20 లక్షల టికెట్లు ఇచ్చాడు ఆయన.
యాక్సెప్టెడ్ ఆర్ నాట్? ఎందుకంటే ఏవి జరగలేదు కాబట్టి. జరిగింది కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తుందని ఎంతవరకు సంబంధిస్తారు చెప్పండి. మేము ఈ 2 రోజులు చేయడం వల్ల ఎంత వచ్చింది, గత ప్రభుత్వం 10 రోజులు చేసింది కాబట్టి తగ్గించారు కాబట్టి ఎంత ఉపద్రవం వచ్చింది, పైపచ్చి కొండమే టికెట్లు నిన్ను ఎవడే వద్దాం అన్నది కాన్సెప్ట్లో డ్రైవ్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అసలు మీరేంటండి కొండ మీద కొండ కింద అని మాడతారు, ఆన్లైన్లో జరిగిన వ్యవహారాన్ని అసలు ఇట్టి కౌంటర్లు తెరిచి ఓపెన్ చేసి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? సేమ్ అదే ఆన్లైన్లో కాదు, ఏఐ టెక్నాలజీ లాగే ఉంటుంది. ఉమ్, కథలు చెప్పేవాడు వేదాంత అయితేనట, వినివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఉత్తనే అనలేదు ఉమ్, సార్. ఆయన్ని తమిళనాడు, కర్ణాటక, ఇది ఎక్కడైనా ప్రపంచ ప్రాంతాలన్నింటి నుంచి వచ్చి సందర్శిస్తారు. ఆన్లైన్ టికెట్లు ఎంతసేపు ఉన్నాయో తెలుసా? మీరు ఆ రోజు ఎందుకు వైకుంఠ ఏకాదశి రోజు తరించిన విఐపి దర్శనాలు ఒకసారి చూడండి. కొండ మీద కరోనా టైంలో ఎలా ఉందో అలా ఉన్నట్టుగా ఉంది. ఎందుకు మొదటి ఈ 10 రోజులు కూడాను 100 మంది వచ్చారనుకుంటే, ఉదాహరణకి చెప్తున్నా, 80 మంది విఐపీలే ఉన్నారు అక్కడ కదా. అన్నీ మీరే తెలిసి మీరు ఇవాళ సామాన్య మానవుడికి ఆమడ దూరంలో ఉండే ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడే అవునండి.